చేశారా? ఎలా ఉందండి టిఫిన్? మరి సూపర్ అంటే మరి కనీసం గుడ్ మార్నింగ్ చెప్తే గట్టిగా రావట్లేదు వాయిస్. గుడ్ మార్నింగ్. బా ఇప్పుడు చాలా బాగుంది. ఒక 2 టాస్క్లు చేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి మన అప్లయన్స్ BMW ఉంది. ఎవరికి 3 రోజు మాట రావట్లేదు, పెట్టిందే BMW విన్నర్, అవునే కదా? మరి ఒక్కసారి జోరుగా BMW విన్నర్ ఈశ్వర్ సార్ ఒకసారి కూడా పంపించండి. సరిపోలేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఒకటి BMW, ఒకటి బెంజ్. బెంజ్ ఎవరిది? సాహు సార్. బెంజ్ ఎవరిది? BMW ఎవరిది? మీరే కోరుకోవాలి. ఎవరు కావాలి బెంజ్? BMW ఎవరు కావాలి? సూపర్, BMW వాళ్ళసే ఉన్నారు ఇక్కడ అందరూ. కానీ డివైడ్ చేద్దాం. వీళ్ళది BMW, వాళ్ళది బెంజ్. ఓకేనా? ఒక్కసారి BMW బిగ్గున వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే బెంజ్ ఎవరు క్లాస్ సరిపోతాయంటారు? బెంజ్ సరిపడిందా? మన ఆడవాళ్ళు ఏం తక్కువ కాదు. ఒక్కసారి BMW అదిరిపోయింది కదా. మరి నిజంగా ఈవేళ చాలా హ్యాపీగా ఉంది. మరి గ్రేట్ లీడర్, లెజెండరీ పర్సన్, మరి ఈ రోజున ఎంతో మందికి కార్ విన్నర్స్ని క్రియేట్ చేస్తూ మరి దశ దిశల టీములు విస్తరించడానికి మెయిన్ పర్సన్, మరి ఈ రోజున BMW కార్లో మరి తిరుగుతూ ఎంతో మందిని కార్ విన్నర్స్ తయారు చేసినటువంటి మరి ఈశ్వర్ సార్కి ఒక్కసారి బిగ్రహణ పప్పులు తెలియజేద్దాము. BMW ఓనర్ గ్రేట్ అప్లైన్ అండి. నిజంగా చాలా వండర్ఫుల్ లీడర్. ఎవరికి ఏ ఆపద రాకూడదు. నిజంగా 500 రూపాయల్లో బూట్ క్యాంప్ పెట్టాలి, వీళ్ళందరినీ విన్ చేయాలి అనే ఒక ఆలోచనతో ఈ బూట్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. విన్నర్స్ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి విన్నర్స్ క్యాంప్ని మనందరం చాలా గ్రాండ్గా మనందరం కలిపి చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది. మరి అలాంటి గ్రేట్ లీడర్కి మనందరి సైడ్ నుంచి మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సేమ్ టైం మరి నా గురించి కూడా చెప్పాలి కదా. వైశాఖ అనంతలక్ష్మి ఫ్రమ్ రాజమండ్రి, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ వెస్టేజ్. మరి నేను ఈ బిజినెస్కి వచ్చి 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి వాస్తవంగా అందరం ఇక్కడికి డైరెక్ట్గా వచ్చేస్తామా? హాల్లో వచ్చి కూర్చుంటామా? ఎవరో తోసుకొస్తే వచ్చి ఇక్కడ కూర్చుంటాం, అవునా కదా? తొయ్యకపోతే మరి నా బ్యాచ్ చాలా మంది ఉంటారు. నేనైతే సంవత్సరం పాటు తిప్పించుకున్నాను మా అప్లైన్. ఎంతమంది ఉన్నారు నా బ్యాచ్? మ్యాక్సిమం ఉంటారు. ఎందుకంటే సంవత్సరం పాటు తిప్పించుకున్నాడు ఎవరు లేరంటున్నారు, నేనే తిప్పించుకున్నట్టున్నాను. సంవత్సరం పాటు 2 లక్షలు వస్తుందంటే నేను నమ్మలా. ఇలాంటివి చాలా చూసానులే. సబ్బు పేస్ట్ అమ్మేస్తే 1 లక్ష వస్తే మా పక్కన కూడా జాయిన్ అయిపోతారు. ఇలాంటి కబుర్లు చాలా మంది చెప్పారులే, వెళ్ళండి అని చెప్పి నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ నిజానికి ఎప్పుడు మనం ఇందులో ఎంటర్ అవ్వగలుగుతాము అంటే మన దాంట్లో సప్లిమెంట్స్ చాలా నంబర్ 1 కదా. గోల పడలేక మా అప్లైన్ గోల పడలేక ఒక 1000 రూపాయల ప్రొడక్ట్ కొనుక్కున్నానండి. ఏంటంటే ఫ్లాక్స్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. నాకు పిగ్మెంటేషన్ ఉండేది అన్నమాట, ఇదంతా చాలా ఎక్కువ మచ్చలు ఉండేది. దానికి నైట్ క్రీమ్ తీసుకున్నాను. ఆ నైట్ క్రీమ్ తీసుకున్న తర్వాత అంటే ఇలా తీసేసుకుంటే ఇంక ఈ గోల వదిలిపోతాయి. ఈయన మనల్ని పిలవడం వదిలేస్తాం ఈసారితో అని చెప్పి 1000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేస్తాం? అడిగెక్కిస్తాం. వాడదామా? వాడం కదా. కానీ అయినా సరే జోరేలాగా ఫోన్ చేసి రండి మీటింగ్ అంటే ఏం చేస్తాం? అప్పుడు ఇంక గోల్ పడలేక మీటింగ్లో అటెండ్ అయితే బాగుంటుందని ఇలాంటి ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను. ఒక విజయవాడ మీటింగ్కి వెళ్ళాను. విజయవాడ మీటింగ్లో ఒక పెద్ద ఆవిడ మాట్లాడుతుందంటే అప్పుడే కొంచెం ప్రోడక్ట్ యూజ్ చేశాను. రైస్ బ్రాన్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్. నాకు ఏంటంటే PCOD ప్రాబ్లం ఉంది. సరే నేను ఏదో చెప్పేస్తున్నాడు కదా చూద్దామని చెప్పి ప్రోడక్ట్ వాడాను, కానీ దాని మీద అంతగా నమ్మకం లేదు. కానీ సీతా గ్యాస్ట్రాలజీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే 15 రోజుల్లో మీకు ఆపరేషన్ పడుతుంది. ఆపరేషన్ చేయించుకోవడానికి రావాలి. సెకండ్ వేవ్ కరోనా అనమాట అండి. సెకండ్ వేవ్ కరోనాలో ఆయన అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఆయన
చెప్పాడు 15 రోజుల్లో మీరు మందులు వాడి ఆపరేషన్కి రావాలని చెప్తే నేను సరే అని చెప్పి అనుకున్నాను. కింద కూర్చుని అసలు ఫోన్ చేయకూడదు, ఒంగుని వాకులు తొడవకూడదు, రెస్ట్లో ఉండాలని చెప్పాడు ఆయన. సరే రెస్ట్ తీసుకుంటూ నేను ఏం వాడానంటే రైస్ బ్రాన్ ఆయిల్ వాడాను. ఫ్లాక్స్ ఆయిల్ అప్పుడు ఇంకా నేను వేసుకోలేదు, ఎందుకంటే డబ్బాలు వేసుకుంటే లోపల ఏమైనా అయిపోద్దేమో భయం. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెకండ్ సారి నాకు ఏం చేశారంటే స్కానింగ్ రిపోర్ట్ తీశారు. స్కానింగ్ తీయంగానే దాంట్లో నార్మల్ అని వచ్చింది. కానీ అయితే సరే నేను నమ్మలేదు, అంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ వాడేస్తే తగ్గిపోతుందనే ఫీలింగ్ అయితే నాకు లేదు. కానీ ఇలాంటి ఒక మీటింగ్ వెళ్ళాను బూట్ క్యాంప్ విజయవాడలో. చాలా అద్భుతమైన ఈవెంట్ అని చెప్పొచ్చు. ఆ ఈవెంట్లో నా తలరాతను మార్చుకోవాలి అంటే, నిజంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి తలరాత మారాలి అంటే బూట్ క్యాంప్లో కూర్చోవాల్సిందే. మీరు కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి తలరాతను మనమే మార్చుకోవచ్చు. ఎప్పుడు అంటే ఇక్కడికి చాలామంది వెళ్ళొచ్చి వస్తారు. వాళ్ళు వచ్చిన మాటలు కనుక మనం చెవికెక్కించుకోగలిగితే, మన మైండ్లో కనుక మనం పెట్టుకోగలిగితే ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి అలాగే నేను ఆ బూట్ క్యాంప్లో కూర్చున్నప్పుడు ఒక మేడం మాట్లాడుతున్నారు, ఒక పెద్ద ఆవిడ. నాకు పేగులు మడత పడిపోయి వ్యాధి వచ్చింది, చాలా హాస్పిటల్ తిరిగాను, నాకు ఎక్కడా రిజల్ట్ రాలేదు. కానీ ఇందులో రైస్ బ్రాన్ ఆయిల్ వాడానండి, నాకు బాగా రిజల్ట్ వచ్చింది. సరే బాగుంది, బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు, బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేస్తే నాకు నెలకి 35,000 రూపాయలు ఇన్కమ్ ఉంది. అక్కడ నాకు బాగా కనెక్ట్ అయింది. అంటే రైస్ బ్రాన్ ఆయిల్ వాడి ఈవిడ బిజినెస్ వచ్చిందా అంటే, నాకు రైస్ బ్రాన్ ఆయిల్ వాడబట్టే పీసీఓడి ప్రాబ్లం, అంటే నాకు 24 గంటల పెయిన్ వరకు తగ్గిందా అని అక్కడ కనెక్ట్ అయింది ఆ మాట నాకు. ఇంకొక అబ్బాయి మాట్లాడుతున్నాడు, ఒక మిడిల్ క్లాస్ పర్సన్. నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, కానీ 10 రూపాయలు కూడా టిఫిన్కి తింటానికి లేని పరిస్థితి నాది, కానీ నేను ఫ్లైట్లో వస్తున్నాను అన్నాడు. ఇంకా చూడండి, ఆ మాట నాకు ఇంకా బాగా కనెక్ట్ అయింది. అప్పటికి నాకు ఏం క్రియేట్ చేసి కూర్చోబెట్టారంటే బూట్ క్యాంప్లో థాయిలాండ్ విన్ అవుతే చాలు మిమ్మల్ని ఫ్లైట్ ఎక్కిస్తారు అన్నారు. ఇక్కడే కూర్చున్నారు మన వాళ్ళంతా. కొంతమంది పోతే 10,000 పోతాయి, వస్తే 1,00,000 వస్తుంది. పోతే 10,000 పోతే వస్తే 1,00,000 వస్తుంది. థాయిలాండ్ వెళ్ళొచ్చు, ఫ్లైట్ ఎక్కొచ్చు అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఫ్లైట్ ఎక్కాలని కోరిక. సరే నేను చాలా బాగుంది, ఊరికి 10,000 పాయింట్లు అంటే చేసేస్తే పోలా, ఆల్రెడీ నేను ఫ్లైట్ ఎక్కొచ్చు కదా అన్న ఆలోచనతో నేను చేసేస్తానని చెప్పి ఇలా బూట్ క్యాంప్కి మరి ఉంటారు కదా కొంతమంది, 6గురితో రండి అంటాం కదా, అలా నన్ను 6గురితో రమ్మంటే 3గురితో వెళ్ళి కూర్చున్నాను ఆ బూట్ క్యాంప్లో. 6 టికెట్లు తీసుకున్నాను. మరి మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది టికెట్లు డబ్బులు వేసారో నాకు తెలియదు, కానీ బూట్ క్యాంప్ అనగానే 9,000 రూపాయలు, 1,500 రూపాయల టికెట్, మనిషికి 1,500 రూపాయల టికెట్ వేసి 9,000 రూపాయలు వెంటనే నేను ఫోన్పే చేశాను సార్కి. చేసేసి మరి మా 6గురు నెగ్గాలి కదా, నెదుక్కుని 3గురిని మాత్రమే తీసుకెళ్ళాను. 6గురు రాగలమని కూడా ఎంతమందినో వెతుకుతాం, కానీ నాకు 3గురు వచ్చారు ఆ మీటింగ్లో. ఆ మీటింగ్లో కూర్చున్న తర్వాత ఒక్కటే ఆలోచించాను. ఆయన ఏం చెప్పాడు, ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వస్తున్నాను అన్నాడు. మనకేం క్రియేట్ చేశారు, పోతే 10,000 పోతాయి, వస్తే 1,00,000 వస్తుంది అన్నారు కదా. నిజంగా ఆయన నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి కలిపి బిజినెస్ చేసాం. మరి ఇక్కడికి వస్తారు ఆయన, సుధాకర్ సార్. ఆయన మాటలకి నిజంగా చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆయన పట్టుకెళ్ళి మీరు బెడ్రూమ్లో పెట్టుకోండి థాయిలాండ్ ఫొటోస్ అంటే, బెడ్రూమ్లో పెట్టుకున్నాను. ఎంతమంది పెట్టుకున్నాను నాకు తెలియదు. నేను బెడ్రూమ్లో పెట్టుకుని దాన్ని ప్రతిరోజు లేచి చూస్తూ ఉండేదాన్ని. అలా చూడటం వల్ల మరి 10,000 పాయింట్లు నా టీంతో నేను అవలేనగా చేసేసానండి. అవలేనగా నిజంగా నా టీంలో ఉన్న వాళ్ళు చాలా ఎంఐఎంఈ అనమాట. అంటే నేను ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి గ్రేట్ టీం అండి నా టీము. నిజంగా వండర్ఫుల్ టీంని నేను క్రియేట్ చేసుకోవడం అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మా అప్లయన్స్ అంతా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి. మరి అలాంటి మీటింగ్లో నేను కూర్చున్న తర్వాత నాకు ఒకటే ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంటే, గతంలో 10 సంవత్సరాలు పనిచేశాం కదా, అసలు ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాం కదా, కానీ ఈవేళ ఇక్కడి నుంచి చచ్చిపోతే వెస్టేజ్లో చచ్చిపోవాలి, బ్రతికితే వెస్టేజ్లోనే బ్రతకాలి అని ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నానండి. అంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్న వెంటనే, ఎందుకంటే అప్పటికి నేను సంవత్సరం క్రితం జాయిన్ అయ్యి మానేశాను కాబట్టి మళ్ళీ నేను రీజనరేట్ అయ్యాను. అంటే మళ్ళీ వచ్చాను అనమాట అండి. 3 రోజుల్లో బూట్ క్యాంప్ చూసిన 3 రోజుల్లో వితిన్ 3 రోజుల్లో సిల్వర్ కంప్లీట్ చేశాను. సిల్వర్ కంప్లీట్ చేస్తే 9,999 రూపాయలు వచ్చింది.
ఫస్ట్ 214 రూపాయలు వచ్చింది. ఇంట్లో వాయింపు సెషన్ స్టార్ట్ అయింది. దీనికోసమైనా నేను ఊరికే పరిగెట్టేస్తున్నావు అన్నారు. ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు, నాకు బాగా అర్థమైపోయింది, నాకు తలకెక్కింది, వీళ్ళకి అర్థం కాదనుకున్నాను. షార్ట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే 9,999 రూపాయలు వచ్చిందో, ఇదిగో నా చెక్ అని చెప్పగానే మా వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మరి 3వ నెల ఆగుతామా, ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ దొరికింది కదా, ఆటోమేటిక్గా ఇంట్లో ఎంకరేజ్మెంట్ దొరకగానే ఏం చేశానంటే ఇంకొంచెం స్పీడప్ చేశాను. ఇంకొంచెం స్పీడ్ చేయగానే ఏం జరిగిందంటే గోల్డ్ అయితే ఆ నెల చెక్కు 58,816 రూపాయలు వచ్చింది. మరి నిజంగా అప్పుడు అనిపించింది, అసలు మా అబ్బాయి పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్, చిన్న అమ్మాయి సాఫ్ట్వేర్, అబ్బాయి బిజినెస్ హార్డ్వేర్, వీళ్ళందరికన్నా నేనే ఎక్కువ సంపాదిస్తున్నాను అని వాళ్ళ ముందునే చాలా హ్యాపీగా చెప్పారు. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ చేసుకొచ్చేది, నువ్వు ఎక్కడికైనా చేసేస్తావులే అనే ఫీలింగ్ వచ్చేది. అంటే ముందు ఏమన్నారు, నువ్వు వెళ్ళడానికి లేదు, లేడీస్ బయటకు వెళ్తావు అంటే ఎవరు ఒప్పుకుంటారండి, ఎవరు ఒప్పుకోరు కదా. కానీ మనం చేసి చూపించాలి. ఏదో జాయిన్ అయ్యి ఆ 100 పీవీలే కొన్నాం, లేకపోతే ఇద్దరు జాయిన్ చేసాం, వాళ్ళ చుట్టూలో తిరగడం కాదండి. మనం జాయిన్ అయ్యి మన కంట్రోల్లో కూడా పర్సన్స్ని క్రియేట్ చేయాలి. ఈవేళ ఎప్పుడైతే నాకు 58,000 చెక్ వచ్చిందో నా కంట్రోల్లో స్టార్ డైరెక్టర్లు అయ్యారు, మరి కార్ విన్నర్స్ వచ్చారు, 5 కార్లు విన్నర్లు అయ్యారండి. 5 కార్లు విన్నర్స్ అయ్యారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడైతే 5 కార్లు తీసుకున్నారో మరి వేళ నా కంట్రోల్లో ఒకే నెలలో మరి మా సారు నేను గతంలో ఒక రౌండ్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నేను 3 నెలల్లో గోల్డ్ చేసి 4వ నెల డైమండ్ చేశాను, 60,000 వచ్చింది. ఇంకా మళ్ళీ స్పీడప్ చేశాను, 6 నెలల్లో క్రౌన్ కంప్లీట్ చేశానండి. 95,000 వచ్చింది. 95,000 వస్తే నేను ఆగలేదు, అసలు నాకు జర్నీ ఆపలేదు. ఎప్పుడైతే నేను కార్ తీసుకున్నాను, 16 లక్షల రూపాయలు కార్ తీసుకున్నాను, 6 నెలల్లోనే కార్ కంప్లీట్ చేసుకున్నాను. నా కంట్రోల్లో నన్ను చూసి మరి కొంతమంది కార్ విన్నర్స్ వచ్చారు, కార్ తిరుగుతున్నారు. వాటితో పాటుగా ఈవేళ నా కంట్రోల్లో ఒకే నెలలో 2 క్రౌన్ డైరెక్టర్లు అయ్యారండి. ఒకసారి పద్మ మేడం ఇద్దరు కూడా వండర్ఫుల్ లేడీస్ అనమాట. అంటే డూప్లికేషన్ జరుగుతుందా లేదా, మనం ఏదైతే మన అప్లైని చూసి నేర్చుకుంటామో అది మన కింద కూడా జరుగుతుంది, మన కింద కూడా జరుగుతుంది. ఇది డూప్లికేషన్ బిజినెస్. ఎవరైతే డూప్లికేషన్ చేస్తారో వాళ్ళకి డబ్బు వస్తుంది అనేది సత్యం. చాలాసార్లు చెప్తూ ఉంటారు ఈశ్వర్ సార్, ఏంటంటే మీరు స్టార్ట్ చేసి 300 పంపించడానికి ఆలోచిస్తున్నారు, కానీ నిజంగా 8% మనం ఇన్వాల్వ్ చేయగలిగితే, ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు, అసలు 8% ఏంటో కూడా తెలియదు. నాకు నిజంగా తెలియదు 8% నేను ఎలా అయ్యానో తెలియదు. కానీ బ్రాంచ్ డైరెక్టర్ మాత్రం ఒకే నెలలో కంప్లీట్ చేశాను. అప్పుడు చెప్పి గట్టిగానే తీసుకున్నాను. అంటే నాకు కావాలి అనుకుని నేను అనుకుంటే నేను సాధించగలుగుతాను. మీరు తొయ్యండి, మీరు వెళ్ళండి, మీరు చేయండి అంటే ఎవరు చేయగలరు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మన ఆలోచన విధానం మనం మార్చుకోవాలి. కంపల్సరీగా ఇందులో డబ్బు ఉంది. డబ్బు లేకపోతే ఈవేళ దగ్గరగా 21 సంవత్సరం నుంచి నడుస్తుంది కంపెనీ. ఉమెన్ ఎంపవర్మెంట్ పెడుతుంది కంపెనీ. లేడీస్కి సపరేట్ అవకాశం కల్పించింది. మరి ఇన్ని అవకాశాలు కల్పించినప్పుడు మనం చేయడానికి ఇంకా ఎందుకు ఆలోచించాలి చెప్పండి. ఇవాళ 10,000కి 15,000కి బయట ఎంతో మంది వర్క్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా మనం పక్కన పెట్టి వేళ నెలకి 1,00,000 రూపాయలు ఇన్కమ్ నా అకౌంట్లోకి వస్తుంటే మరి నిజంగా చిన్న పిల్లలాగా మా పిల్లలతో నేను గంతులేస్తున్నానండి. 10వ తారీఖున గంతులేస్తున్నాం, డాన్స్ చేస్తున్నాం. ఎందుకంటే హ్యాపీనెస్. ఈవేళ మన పిల్లలు సంపాదిస్తున్నారు లక్షలు, వాళ్ళతో పాటుగా నేను కూడా సంపాదిస్తున్నాను. అంటే వితౌట్ ఎడ్యుకేషన్ ఏంటంటే ఓన్లీ డిగ్రీ చదవాల్సిన అవసరం లేదు. బిలో 10th క్లాస్ చదివి మినిమం 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే ఆషామాషి విషయం అండి. అసలు ఎక్కడా కూడా మనకు అలాంటి అవకాశం దొరకలేదు. కానీ ఇందులో మనకి అలాంటి అవకాశం దొరికింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మనం అందరం ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మనకి డబ్బు సంపాదించాలని ఒక ఆలోచన ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి, మనం అంటూ మంచి ఫారెన్ ట్రిప్ రావాలి. మరి నిజంగా ఫ్లైట్ ఎక్కాలన్న ఆనందం 3 ఫారెన్ ట్రిప్ వచ్చానండి. థాయిలాండ్ వెళ్ళాను, వియత్నాం వెళ్ళాను, దుబాయ్ క్రూజ్ ట్రిప్ తీసుకెళ్ళానండి. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే ఇప్పుడు వరకు మా నాన్నగారు కానీ మా ఆయనగారు కానీ ఎప్పుడు నన్ను ఫ్లైట్ ఎక్కించింది లేదు. అలాగే ఏదో దూరం ట్రిప్ కూడా తీసుకెళ్ళింది లేదు. మహా అయితే నేను తిరుమలకి వెళ్ళానేమో, తిరుపతికి వెళ్ళాను, అంతే తప్ప ఇంకా అంతకు మించి
నేను ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత గతంలో కొన్ని పని చేసాం, అప్పుడు కూడా ఢిల్లీ వరకు వెళ్ళొచ్చాం. ఢిల్లీ వెళ్ళే తప్ప మన ఇండియాలోనే చూసాం, కానీ అవుట్ ఆఫ్ కంట్రీ వెస్టేజ్ దయ వల్ల, మన బాలీసార్ దయ వల్ల నేను ఫ్లైట్ ఎక్కడం జరిగింది వైడర్ ఫ్రెండ్స్ 3 సార్లు. మన అవకాశం నాకనే ఉందా, ఇప్పుడు చప్పట్లు కొట్టడానికి కూడా ఎందుకంటే కొట్టాలంటే మనస్ఫూర్తిగా కొట్టండి, లేదనుకోండి ఆపేయండి, వినండి చెబుతాం. మనం దేనికోసం వచ్చాం? వితౌట్ వెస్టేజ్ పక్కన పెట్టండి, బయటకు వెళ్తే చప్పట్లు కొట్టే అవకాశం ఉందా? ఏ రాజకీయ నాయకులు వస్తేనో లేకపోతే ఎవరైనా వస్తేనో వాళ్ళ దగ్గర కొట్టాలి. లేదు మనం బాగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చే టైంలో కొట్టాలి. కానీ మనకు అవకాశం వచ్చింది, ఆ అవకాశం కూడా చాలా మంచి అవకాశం. ఎందుకని చెప్తున్నాను చూడండి, ఈవేళ ఆడవాళ్ళకి అటాక్ వస్తుందంట, మగవాళ్ళకి అటాక్ వస్తుందంట. కానీ అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ అంటారు, వాళ్ళకి ఎక్కడ హార్ట్ కంప్లైంట్ రావట్లేదంట. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తారు? అంతసేపు చప్పట్లు కొడతారు. కానీ మనం అలా కొట్టగలరా? రోడ్డు మీద కొడితే అన్నరాష్ట్రం ఏదో పిచ్చి పట్టినట్టుంది, ఈ ఏదో చప్పట్లు కొట్టుకుంటే పోతుంది అంటారు. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ అవకాశం వచ్చింది, దాన్ని ఏం చేద్దాం? సద్వినియోగం చేసుకుందాం. ఒకసారి ఏదో గ్రౌండ్ లో పెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకని? వీళ్ళందరూ కారు వేసుకొచ్చేస్తారు, ఆ కార్ల మధ్యలో మనం కారు ఉండాలి. నా BMW తర్వాత అందరూ లగ్జరీ కార్లు తీసుకోవాలనే ఒక ఏతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మనందరం ఎలా ఉండాలండి? ఆయనకి సపోర్ట్గా ఉండాలి. ఎవరైతే అబ్బాయికి మనకి సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ అందరూ సపోర్ట్గా ఉండాలి, నిలబడగలగాలి. ఇందులో 3 విషయాలు చెప్తూ ఉంటారండి. నాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు. నిలబడాలి, వినబడాలి, కనబడాలి అనేవారు. ఏంటా నిలబడతాం, కనబడతాం? అసలు కనబడతాం ఏంటి అనుకునేదాన్ని. కనబడతాం అంటే ఎప్పుడు కనబడతాం? ఇప్పుడు నిజంగా ఇంతమందికి డయాసిటీ అవకాశం అందరికీ ఉంది, నాకు ఒక్కదానికే కాదు. కనబడుతున్నారా లేదా? అనంతరాష్ట్రం గారు వస్తున్నారంటే పువ్వులు వెళ్ళారా లేదా? మరి అలాంటి మేము కావాలా లేదా? మనకి కావాలి కదా. మరి నిజంగా ఈవేళ మీరు ఆలోచించండి, మరి అలాంటి అవకాశం ఎక్కడుంది? మనం ఇన్వైట్ చేసే అవకాశం ఎక్కడైనా ఉందా? ఇంత హ్యాపీనెస్ ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ ఇందులో మనకు అవకాశం దొరికింది. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. లక్షల ఇన్కమ్ ఇందులో ఉంది. మేము కూడా ఒక గోల్ పెట్టుకుని పనిచేస్తున్నాం. 3 లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకోవాలి. మా ఏరియాలోనే 4 లక్షలు, 4.5 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు తీసుకునే వ్యక్తులు మేము చూస్తున్నాం. డైలీ కూడా వర్క్ స్టైల్ని మేము ఫాలో అవుతున్నాం. మరి అలాంటి వ్యక్తులు మేము కూడా చూసి మేము కూడా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో మరి ఇందులో ముందుకడిగి వచ్చాం. ఈ 3 మాటలు ఆ రోజు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత నాకు అర్థమైంది. వినబడాలి, నిలబడాలి, కనబడాలి. కనబడాలంటే ఎక్కడ మీటింగ్ పెట్టినా మనం కనబడాలండి. ఎక్కడ మీటింగ్ పెట్టినా మన ఫోటో అక్కడ కనబడాలి. ఏ మీటింగ్లో చూసినా అనంతరాష్ట్రం కనపడుతుంది ఏంట్రా బాబు అనుకోవాలి. మీరు అనుకోండి, నాకు నేను అంటున్నాను. రెండోది వినపడాలి కదా, మన పేరు వినపడాలి. 3 నిలబడాలి. చాలా కష్టమైన విషయం అండి. నిలబడాలంటే మనకు కూడా చాలామంది వస్తారు వెళ్ళిపోతుంటారు. నాకు చాలా లైన్లు వచ్చినాయి, 16, 18 లైన్లు వచ్చినాయి. 18 మందిలో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. కానీ నేను మాత్రం అలా నిలబడలేదు. ఎందుకనంటే మనమంటూ ఉంటే కొప్పున్నమ్మ జుట్టున్నమ్మేమో ఎన్ని కొప్పులైనా పెడుతున్నారు కదా, అలా మనమంటూ నిలబడితే మన వెనకాల ఎంతో మంది వ్యక్తులు వచ్చి మన ట్రైన్ ఇస్తారండి. ట్రైన్ జర్నీ లాంటిది. మనం చివరి వరకు ట్రావెల్ చేయాలనుకోవాలి. చివరి వరకు మనం ట్రైన్లో ఉండగలిగితే కంపల్సరిగా ఎక్కి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు, దిగి వాళ్ళు దిగుతూ ఉంటారు. ఎవరంటే దాంట్లో ఉండేది? ట్రైన్ డ్రైవర్ కదా. మనం కూడా ఒక డ్రైవర్ లాంటి వాళ్ళం. వెస్టేజ్లో మన వెనకాల ఎంతో మంది వ్యక్తులు క్యూ పడతారండి. అలా కాకుండా వాళ్ళు వెళ్ళిపోయారండి అప్లయన్స్ డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సార్ మేడం నేను మాట్లాడలేదండి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎవరు వెళ్ళిపోరండి. ముందు మనమంటూ ఉంటే డెఫినెట్గా మన వెనకాల వస్తారు. అది వచ్చేలాగా మనం మాట్లాడగలిగితే ఇందులో మాటే మూటండి. మనం మాట్లాడితే ఎలాంటి స్థాయికైనా వెళ్ళడానికి అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎంతో మంది వ్యక్తులు మరి చాలా డెవలప్మెంట్ రేషియోలో ఉన్నారు. మరి లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ని చూడండి, ఈవేళ ఎవ్రీ డే
నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ దొరుకుతుందండి. జూమ్లో కనబడుతున్నారు, ఆయన కనబడుతున్నారు లేదా? ఆయన మాట కనబడుతుందా లేదా? BMW కార్ వేసుకుని 6 లక్షలు ఇన్కమ్ తీసుకున్నారని ఆయన మాట వినపడుతుందా లేదా? అలా వినపడగలగాలి, అలా కనబడగలగాలి, ఆయన నిలబడగలగాలి. అలా నిలబడగలిగితే ఈవేళ ఎంతో మంది వ్యక్తులు మనం కూడా సృష్టించవచ్చు. లక్షలు ఇప్పించడానికి ముందడుగు మనం వేయడానికి ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తి నిలబడతారు ఎప్పుడు అని అంటే మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేసినప్పుడు. అప్లైని బిలీవ్ చేయండి. కంపల్సరిగా మీ అప్లైని గౌరవంగా చూడండి. అప్లైన్ డౌన్ రిలేషన్ చాలా మంచి రిలేషన్ అండి. ఎలాగో చెప్పమంటారా? కన్ను ఏడుస్తుంది అనుకోండి, చెయ్యి తొడవాలి. చేతి దెబ్బ తగిలింది అనుకోండి, కన్ను ఏడుస్తుందా లేదా? అంటే గమ్ముని నీటితో కారణం అనుకోండి ఇలా తుడుస్తాం. అలాగే చెయ్యి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది. రిలేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలండి. రిలేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్లైకి ఏ చిన్న బాధ వచ్చినా మనం కూడా పాల్గొంచుకోవాలి. అలాగే డౌన్ లైన్తో కూడా మీరు సవ్యంగా ఉండాలి. నేను 10 సంవత్సరాలు పనిచేశానండి గతంలో. కొంతమంది అందరూ మగవాళ్ళే. నిజం చెప్పాలంటే ఏంటో మగరైనా తిరుగుతుంది అనంతలక్ష్మి. ఇప్పుడు కూడా అంటారు అనంతలక్ష్మి మగవాడు అంటే ఆడ కాదంటారు. నిజమే అంటే నిజంగానే ఆలోచిస్తున్నారు. అందరూ మగవాడు చేశారు నన్ను. అంటే 10 సంవత్సరాలు నేను మగవాడితోనే పనిచేశాను. వాళ్ళందరూ కూడా నన్ను ఒక దేవతలా చూసేవారండి. అసలు నా కూడా అసలు ఎంత హ్యాపీగా ఉండేవారంటే అంత హ్యాపీగా ఉండేవారు. ఈవేళ అయినా సరే నా టీంలో ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. నిజంగా నన్ను ఒక దేవతలా చూడగలుగుతున్నారు. కాబట్టి నేను ఏదైనా చేయడానికి అవకాశం వచ్చింది. నేను ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తున్నారు. కాబట్టి లక్షలు ఆల్రెడీ నా దాంట్లో మరి వితౌట్ వేస్టేజ్ 10,000 నుంచి 20,000, 30,000, 50,000, 60,000, 80,000 తీసుకున్నారంటే నిజంగా నాది కాదండి గ్రేట్, వాళ్ళది. ఇంకా మనం వితౌట్ వేస్టేజ్ ఇప్పించగలమా? ఎక్కడైనా మనం డబ్బు ఇప్పించే అవకాశం ఉందా? కనీసం ఒక జాబ్ ఇప్పించే అవకాశం ఉందా? ఎలాంటి అవకాశం లేదు. కానీ ఇందులో మనం హ్యాపీగా 10 మందికి మనం జాబ్ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. అలాగే 10 మందికి డబ్బు ఇప్పించవచ్చు. 10వ తారీఖున కంపల్సరీగా వాడి మనసులో నేను ఉంటాను. ఆ రోజు నన్ను అనంతలక్ష్మి జాయిన్ చేసింది కాబట్టి నాకు డబ్బు వస్తుంది అని అనుకుంటారు. ఆ రోజున ఈశ్వర్ గారి గురించి అందరూ అనుకుంటలేదా? ఈశ్వర్ సార్ జాయిన్ చేయబట్టే ఎంతమంది కార్ విన్నర్స్ వచ్చారు అని. మరి అందరినీ చూసే కదా మేమందరం కూడా కార్లు వేసుకొచ్చాం. ఇప్పుడు మేము రాజమండ్రి నుంచి ఎంతో మంది కారులో వచ్చాం. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చామండి? ముందు వాళ్ళని చూసాం కాబట్టి. అక్కడ సుధాకర్ గారు, ఇక్కడ ఈశ్వర్ గారు, ఇలా కొంతమంది వ్యక్తులు మేము చూసాం కాబట్టి మేము కూడా కారు విన్నర్స్ అయ్యాం. మీకు డబ్బు ఉంది, మీకు కారు ఉంది, మీకు లగ్జరీ హౌస్ ఉంది. ఇవన్నీ తీసుకోవాలంటే మీకంటూ ఒక స్థాయి రావాలంటే కంపల్సరిగా బిలీవ్ చేయండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. అప్లైని బిలీవ్ చేయండి. గుడ్డిగా నమ్మి మీరంటూ ఒక స్థాయికి వెళ్ళాలని మరి ఎంత మంచి అవకాశం కల్పించిన మరి అప్లైన్స్కి మరి మీకు మరి ఒకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఒక నిమిషం ఇందులో ఏ స్థాయికైనా వెళ్ళొచ్చండి. 10 లక్షలు కాదు, 20 లక్షలు కాదు. సాహు సార్ కూడా 12 లక్షలు తీసుకుంటున్నారు. మన ముందు VMCM కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తుల మధ్యలో మనం ఒక గ్రేట్గా నిలబడాలంటే, మన స్థాయిని మనం పెంచుకోవాలంటే, మన విలేజ్లో మనకంటూ ఒక పేరు నేమ్ రావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా గట్టిగా అనుకోండి. ఈరోజు ఏదైనా సరే ఇలా తుడుచుకుంటుంటేనంటే మన చెమట, మన రాత్రి, మన తలరాత్రి మనమే మార్చుకోవచ్చండి. కష్టపడాలి, ప్రతిరోజు కష్టపడాలి. మీకు ఇంకో విషయం చెప్పాను, విషయం చెప్పిన క్లోజ్ చేస్తాను. ప్రతిరోజు మీరు ఇక్కడ ఎంతమంది డైలీ వర్క్కి వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను వెస్టేజ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు పాత కారు ఉండేది. నాకు స్టార్టింగ్లోనే నాకు కారు ఉంది, ఓన్ కారు. ఆ ఓన్ కారులో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి అంటే ఏమో టీం జాయిన్ చేయాలి కదా, 6 జాయిన్ చేయమన్నారు, జాయిన్ చేసేసాం. మరి ఆడవారికి ఇంకొక 6 జాయిన్ చేయాలి కదా, అది నేనే చేయాలి. ఆడవారికి ఇంకొక 6 రావాలి కదా, టీం కింద కూడా నేనే రావాలి. అంటే తెలియదు కదా. ఇప్పుడు మనం అంటే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాంటి పెద్ద నేనే పెద్ద ఇది అన్నట్టుగా కిందకి వెళ్ళిపోయేదాన్ని. వాస్తవం చెప్పాలంటే అదే రియల్ వర్క్ అండి. రియల్ వర్క్ కంపల్సరీగా ఎవరైతే కింద బిల్డింగ్ చేస్తారో మన రాజేశ్వర గారు అన్సైడ్ చెప్తూ ఉంటారు. ఏమంటే టీమ్ బిల్డింగ్ 10 పాయింట్లు కూడా టీమ్ బిల్డింగ్ అంటండి. టీమ్ బిల్డ్ ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తులకి లక్షల ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి ప్రతి ఒక్కళ్ళు టీమ్ బిల్డ్ చేసి మరి మీరు మంచి లగ్జరీ కార్లు తీసుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ₹1,00,000 ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు
వెరిఫికేషన్ చేద్దాం. నేను అందుకనే ఫ్లోలో ఇంకా పిలిచేటప్పుడు మిస్టర్ అనంతలక్ష్మి గారు ప్లీజ్ కమాండ్ ద డయాస్ అని పిలిచాను. స్టార్టింగ్ లో నాకే కనిపించింది ఏంటి ఇవన్నీ మగవాడిని పిలిచినట్టు పిలుస్తున్నారు అనుకున్నాను. విశ్వం మనకు ఏమిస్తే అదే ఇస్తుంది కదా. అలాగే ఆవిడ పనితీరు ఎలా ఉంటుందంటే అసలు ఎక్కడున్నారు మేడం అని కాల్ చేస్తే నంద్యాల అంటది, ఎక్కడున్నావు మేడం అంటే హైదరాబాద్ అంటది. ఏం మేడం టీమ్ అంతా కలిసేదంటే లేదు నేను ఒక్కదాన్నే కార్లు అలా మాట్లాడుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంటారు. ఈ రోజుల్లో పక్కనే ఉన్న 10 కిలోమీటర్లు వెళ్ళి పని చేయమంటే మనం ఏమంటాం, సార్ నాకు ఖాళీ లేదు సార్, నాకు డ్యూటీ ఉంది సార్, నాకు అవ్వట్లేదు సార్, మా ఇంట్లో వద్దన్నారు సార్, మా అత్త తిడతాం సార్, మా ఆయన తిడుతున్నాడు సార్ అంటారా. కానీ ఇప్పుడు చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే పని చేస్తే ఆడవాళ్ళందరూ అనంతలక్ష్మి గారిలా చూసి చేయాలి అని అనిపిస్తారు. అది మేడం వెరిఫికేషన్ చేసుకున్నాం. మేడం వెరిఫికేషన్ చేయడానికి శ్రీనివాస గారు ఎవరైనా సపోర్ట్ ఇవ్వండి దశమాల కోసం. రైట్, వెరిఫికేషన్ చేయడానికి తీసుకురండి. చెప్పండి వెళ్దాం. మేడం చాలా చక్కగా మంచి చెప్పిన అందించారు కదా. మేడం క్రౌడ్ డైరెక్టర్స్ పద్మ గారు, అలాగే పద్మ గారు, రోజా మేడం గారు, అలాగే ఎవరైనా జనసభలు దెబ్బ తీసుకెళ్ళడానికి సపోర్ట్ ఇవ్వకండి. కాబట్టి ఆడవాళ్ళ విశాఖపట్నం తీసుకొచ్చాం.